10 సంవత్సరాలు వాళ్ళుండి చేయలేక బీఆర్ఎస్ మళ్ళీ ఇది కాలే అది కాలే అని వెనువెంటనే ఆరోపణలు చేస్తే ప్రజలు హర్షించారు. అర్థమైంది ప్రజలు, కానీ నువ్వే 10 ఏళ్ళు ఉన్నావు, ఫుల్ టైం నీకు దొరికింది, మరి నువ్వు చేయకుండా ఇవాళ వాళ్ళ మీద 2 ఏళ్ళలో వచ్చిన వాళ్ళని అనడం కరెక్ట్ కాదు. వీళ్ళకి కూడా పోయినసారి మాకేం అవకాశం ఇవ్వలే ప్రజలు. అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మా అభ్యర్థి గెలవలే, గతంలో కూడా గెలవలే. దాదాపు 3 టర్ములుగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏదైతే గోపీనాథ్ గారు ఉన్నారో వారే గెలుచుకుంటూ వచ్చారు. 15 సంవత్సరాలు ఆ అభ్యర్థి చేతిలోనే ఉంది. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ నుంచే పోటీ చేశారు కాబట్టి జనం స్వీకరించలేదు. అదే కాకుండా మా సీఎం గారు, మా మంత్రివర్గం, మా కార్యకర్తలు కూడా ప్రజలతో ఉన్నారు. అదే కాకుండా మా అభ్యర్థి కూడా ఆయనకు కూడా కొంత లోకల్, పక్కా లోకల్, బీసీ బిడ్డ, మరి అందుబాటులో ఉండే వ్యక్తి, సౌమ్యుడు. వీళ్ళు ఏదైతే రౌడీ షీటర్ అని మొదలుపెట్టారో, నేను నవీన్ యాదవ్తో కూడా ఒక 20 రోజులు ట్రావెల్ చేసినాము ఇట్లా అంటే ప్రచారంలో. ఆ పిల్లగాడు చాలా స్మూత్గా ఉన్నాడు, అందరిలో లేడీస్ కూడా చాలా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇట్లా తప్పుడు ప్రచారం, అవసరం కోసం తప్పుడు ప్రచారాలు మానుకోండి. కష్టమైన నష్టమైన వాస్తవాల మీద నిలబడితే అది బాగుంటుంది.